యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యాలన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నేను నిన్ను కీర్తిస్తున్నాను యెహోవా. నేను నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను నిన్ను ప్రకటిస్తాను అని దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు దేవుని దగ్గర ఈ కీర్తనలో. ఒకానొక సమయంలో ఒక యవనస్తుడు ఆర్మీకి చేరడానికి వెళ్తున్న సమయంలో తన తల్లి పిలిచి, బాబు, నీవు ఎక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. పక్షికి 2 రెక్కలు ఎలాగో ప్రార్థన, వాక్యము అనేవి కూడా ఆత్మీయునికి 2 రెక్కలు వంటివి. 2 రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా వేటగానికి దొరకకుండా పైకి ఎగురుతూ ఉంటుందో అదే విధంగా నీవు ప్రార్థన, వాక్యం అనే 2 రెక్కలు కలిగి ఉన్నట్లయితే సైతాను యొక్క అగ్ని బాణములను, శోధనలను అందకుండా ఉండగలుగుతావని చెప్పి పంపించింది. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తన ఇరుకులో ఉన్నప్పుడు కూడా, తన దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుడిని ఆరాధిస్తూ, స్తుతిస్తూ దేవుడి గురించి వివరిస్తూ ఉన్నాడు, ప్రచురిస్తూ ఉన్నాడు దేవుని గురించి. అలాగే ఇక్కడ తన తల్లి కూడా చెప్తుంది తన కుమారుడికి, ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలోన్నా ప్రార్థన, వాక్యం అనేవి ఉన్నట్లయితే పక్షికి 2 రెక్కలు లాంటివి ఎలాగో అది ఎగిరినట్లు నువ్వు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం సాధించగల శక్తి, సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన, వాక్యం కలిగి ఆత్మీయంగా ఉంటాము. తన యవనస్తుడు ఆర్మీలో చేరాక యుద్ధభూమిలో 20-30 మంది సైనికులు కలిసి బస చేస్తుండేవారు. అందరూ పండుకుంటూ ఉండగా ఈ కుర్రాడు తన తల్లికి ఇచ్చిన మాట చొప్పున వాక్యము చదివి ప్రార్థన చేయాలని పైకి లేచాడు. కానీ ఇక్కడ బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సైనికులు ఏలన చేస్తారేమో అని, ఏమనుకుంటారేమోనన్న అనేక ఆలోచనలు తన మనసులో తొలచి వేస్తున్నాయి. కానీ తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకమునకు రాగా, నా ప్రభువు నా కోసం బహిరంగంగానే దెబ్బలు తిని సిలువపై మరణించి వెల చెల్లించాడు. అటువంటి దేవుడిని సేవిస్తున్న నేను క్రైస్తవుడనని తెలియజేయడానికి, బైబిల్ చదవడానికి, మోకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి అని నెమ్మదిగా లేచి తన మంచం పక్కనే మోకరించి వాక్యం చదువుతున్నాడు. అలా చదువుతుండగా ఒక శబ్దం వినిపించింది. బహుశా